హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. ఈ రోజు రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ ని సింపుల్ గా ఎలా చేయాలో చూసేద్దామా? అన్ని రెడీ చేసి పెట్టుకుంటే 5 నిమిషాల సమయం కూడా పట్టనంత సింపుల్ రెసిపీ, ఎవరైనా చేసేంత ఈజీ రెసిపీ అండి. టేస్ట్ లో మాత్రం మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. టైం లేనప్పుడు, బోర్ కొడుతున్నప్పుడు, సింపుల్ గా ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు 5 నిమిషాల్లోనే చేసుకుని వేడిగా తింటే నోటికి కమ్మగా పొట్టకి హాయిగా ఉండే ఈ జీరా రైస్ ని ఎలా చేయాలో చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. జీరా రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, ఒకసారి చెక్ చేసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని గ్యాస్ వెలిగించి గిన్నెలోకి 1 లీటర్ నీళ్ళ వరకు పోసుకుని శుభ్రంగా కడిగిన 1/2 గ్లాస్ బాస్మతి రైస్ ని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని అన్నాన్ని 90% వరకు ఉడకనివ్వాలి. అన్నం ఉడికాక ఇలా చేతితో మెదిపితే లైట్ గా పలుకు ఉండాలి. తర్వాత ఒక చిల్లుల గిన్నెలోకి ఈ అన్నాన్ని వాచుకుని మరొక ప్లేట్లోకి వేసి ఆరనిస్తే అన్నం పొడి పొడిగా చక్కగా వస్తుంది. తర్వాత గ్యాస్ వెలిగించి ఐరన్ మూకిట్లోకి 2 లేక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి. ఇందులో 2గా చీలిన 4 లేక 5 పచ్చిమిర్చిని వేసి లైట్గా వేగించుకున్నాక 10 నుండి 15 జీడిపప్పులను కూడా వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 లేక 3 రెబ్బల కరివేపాకును వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు 1 స్పూను నిండా జీలకర్ర తీసుకుని ఇందులో వేసి జస్ట్ ఒక్కసారి ఫ్రై అయ్యాక వెంటనే ఉడకబెట్టిన రైస్ ని వేసుకోవాలి. జీరా రైస్ చేసినప్పుడు జీలకర్రని ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ పోతుందండి. కాబట్టి వేగిందా లేదా అన్నట్టు ఫ్రై చేసుకుని వెంటనే రైస్ వేసుకోవాలి. రైస్ ని కింద నుండి పై వరకు అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ నుండి 1/2 స్పూన్ వరకు టేస్టింగ్ సాల్ట్, 1/2 స్పూన్ ఉప్పు వేసి హై ఫ్లేమ్ లో పెట్టి అన్ని కలిసేలాగా బాగా స్పీడ్ గా కలుపుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి అన్నం వేడి మీద ఉండగానే 1 స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకుంటే మన జీరా రైస్ సింపుల్ గా ఇలా రెడీ అయిపోయింది. మీ రుచికి తగినంత ఉప్పు ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. రెస్టారెంట్లో జీరా రైస్ చేసినప్పుడు టేస్టింగ్ సాల్ట్ వాడతారు కాబట్టి నేను ఇక్కడ వేసి చూపించానండి. మీకు ఇష్టమైతే వాడుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ జీరా రైస్ ని వేడిగా తింటే జీరా ఫ్లేవర్ తో పాటు నెయ్యి యొక్క కమ్మదనంతో నోటికి రుచిగా పొట్టకి హాయిగా ఉంటుందండి. ఇంత సింపుల్ గా చేసుకునే ఈ జీరా రైస్ ని మీరు కూడా తప్పకుండా చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.